బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాళేశ్వరంపై సీఏజీ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టకముందే మీడియాకు అందడంపై విచారణకు ఆదేశించాలని స్పీకర్ జి ప్రసాద్ కుమార్ కు ఏఎంఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని బీఆర్ఎస్ నాయకులు వ్యతిరేకించారు. మాజీ ప్రధానికి తెలంగాణకు ప్రత్యేక సంబంధం లేదని, తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర సాంస్కృతిక గుర్తింపుకు ప్రతీక అని అన్నారు. సచివాలయం ఎదుట ప్రతిపాదిత విగ్రహాన్ని ప్రతిపాదిస్తూ బీఆర్ఎస్ నాయకురాలు కె కవిత గురువారం ఆందోళనకు దిగారు. తెలంగాణ ప్రభుత్వం 2032 నుండి 33 నాటికి మార్కెట్ రుణాలపై మరియు వడ్డీగా ఇండియన్ రూపీ 2,52,048 కోట్లను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది అని భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ సీఏజీ 2021 నుండి 22 వరకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆడిట్ నివేదికను గురువారం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టారు. మార్కెట్ రుణాలపై భారీ రుణ సేవలు ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ఒత్తిడిని కలిగిస్తాయి అని పేర్కొన్నారు. భీమిలి నుంచి ఎన్నికలకు సిద్ధం సభతో శంఖారావం పూరించిన వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి 18న రాప్తాడు వేదికగా మరో సభకు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 18వ తేదీన సీఎం జగన్ అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం బహిరంగ సభలో పాల్గొంటారు. ఇప్పటికే భీమిలి, ఏలూరు సిద్ధం సభలు సక్సెస్ అవ్వడంతో జోష్ మీద ఉన్న వైసీపీ శ్రేణులు రాప్తాడు సిద్ధం సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం అభివృద్ధి చెందలేదు అని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ అన్నారు. అమరావతి రాజధానిని విధ్వంసం చేశారని, ఇప్పుడు హైదరాబాద్ రాజధానిగా కావాలని అనడం సిగ్గుచేటు అని విపక్షాలన్నీ ఐక్యంగా ముందుకెళ్లి జగన్ గద్దె దించుతామన్నారు చంద్రబాబు, పవన్. వైసీపీ అధికారంలోకి వచ్చాక దారుణ పాలనలో ఆంధ్రప్రదేశ్ నాశనమైందన్నారు. అమరావతి దేవతల రాజధాని అని, అందరి ఆమోదంతోనే అమరావతిని రాజధానిగా పెట్టాము అని, అమరావతికి భూములు ఇచ్చిన రైతులు బాధపడుతున్నారని, ఈ 10 ఏళ్లలో రాజధాని పూర్తయి ఉంటే 2 లక్షల కోట్ల ఆదాయం వచ్చేదన్నారు. సీఎం జగన్ ఏపీ నుంచి పరిశ్రమలను తరిమేశారని ఆరోపించారు చంద్రబాబు. 5 ఏళ్లలో 3 రాజధానులన్న వైసీపీ ఇప్పుడు 4వ రాజధాని హైదరాబాద్ అని మాట్లాడుతోందన్నారు అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో పోటీ చేయాల్సిన స్థానాలు, అభ్యర్థుల ఎంపికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు లేఖలపై లేఖలు రాస్తున్న మాజీ ఎంపీ హరిరామజోగయ్య తాజాగా మరో లేఖ రాశారు. రానున్న ఎన్నికల్లో 41 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాల్లో జనసేన పోటీ చేయాలన్న హరిరామజోగయ్య ఆ స్థానాల్లో అభ్యర్థులను కూడా సూచించారు. ఆ స్థానాలపై టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని, పొత్తులో భాగంగా దక్కించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. పవన్ ను భీమవరంతో పాటు నర్సాపురం స్థానాల నుంచి పోటీ చేయాలని, తిరుపతి నుంచి పవన్ సోదరుడు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబును పోటీ చేయించాలని సూచించారు జోగయ్య. మొత్తంగా 6 పార్లమెంట్ స్థానాలతో పాటు 41 అసెంబ్లీ స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని హరిరామజోగయ్య లేఖ ద్వారా పవన్ ను కోరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం తన ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి తీసుకురావడానికి స్టార్ క్యాంపెయినర్లు కావాలని గ్రామ, వార్డు, సచివాలయ వాలంటీర్లను కోరారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో విజయనగరం జిల్లాకు 50 వాగ్దానాలు చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు, రామతీర్థం ప్రాజెక్టు, గోస్తని, చంపావతి నదుల అనుసంధానం వంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని జగన్ హామీ ఇచ్చారని, కానీ వాటిని పూర్తి చేయలేకపోయారని లోకేష్ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్ సర్కార్ వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఇప్పటికే గ్రూప్ 1, 2 నోటిఫికేషన్లతో పాటు లెక్చర్ పోస్టులు, టెట్, డిఎస్సి నోటిఫికేషన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
అయితే ఏ పరీక్షకు కూడా సన్నద్ధతకు సరైన సమయం ఇవ్వకుండా వెంటనే నియామక పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష సన్నద్ధతకు అదనంగా సమయం కావాలని, పరీక్షను కనీసం నెల రోజుల పాటు వాయిదా వేయాలని డీవైఎఫ్ఈ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వై. రాము, జి. రామన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ గురువారం మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని అధిగమించి అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన 4వ ఆటగాడిగా నిలిచాడు. రాజ్కోట్లో జరిగిన 4వ టెస్టులో ఇంగ్లండ్పై రోహిత్ ఈ ఘనత సాధించాడు. తెలంగాణ వెయిట్ లిఫ్టర్ కుమారి తేజావత్ సుకన్యబాయి క్రీడలో మంచి ప్రదర్శన కనబరిచినందుకు ఆమెను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సన్మానించారు. భారతీయ జనతా పార్టీ తన 2 రోజుల జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని శనివారం నిర్వహించనుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మరియు పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తదితరులు పాల్గొంటారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సహా వివిధ రైతు సంఘాలు ఈరోజు కేంద్రం ముందు తమ డిమాండ్ల కోసం ఒత్తిడి చేయడానికి దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్కు పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం సందేశ్ ఖాళీలో ఉద్రిక్తతలకు భారతీయ జనతా పార్టీ, బీజేపీ మరియు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కారణమని ఆరోపించారు. మరియు మనీ లాండరింగ్ నుండి వేధింపుల వరకు పరారీలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు షేక్ షాజహాన్ పై ఆరోపణలు చేయడమే చాలా మంది లక్ష్యంగా చేసుకున్నారు అని అన్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నాందేడ్ నుండి మాజీ ఎంపీ మరియు 72 గంటల క్రితం కాంగ్రెస్ పార్టీకు చెందిన అశోక్ చవాన్ గురువారం బీజేపీ నుండి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో అశోక్ చవాన్ కాంగ్రెస్తో తన వైరాగ్యం గురించి మాట్లాడుతూ, పార్టీ ఎన్నికలకు సరిగ్గా సంసిద్ధంగా లేదు అని మరియు అతను కొనసాగడం అంటే తన ప్రయత్నాలు వ్యర్థం అని అన్నారు. తన ఐడియాలజికల్ మార్పుపై, ఐడియాలజీ కంటే దేశం కోసం ఏమి చేయగలదో చూడటం ముఖ్యం అని పేర్కొన్నాడు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పార్టీయే నిజమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ గురువారం తీర్పు చెప్పారు మరియు సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు రాష్ట్ర పాలక కూటమికి విజయాన్ని సూచిస్తూ ఏ వర్గానికి చెందిన శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించాలనే డిమాండ్లను తిరస్కరించారు. మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు అయిన తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ లేదా చెన్నై నుండి పోటీ చేయొచ్చు అని సమాచారం. కేరళ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ సప్లైకో అవుట్లెట్ల ద్వారా విక్రయించబడే నిత్యావసర వస్తువులకు సంబంధించి 13 సబ్సిడీలను సవరిస్తూ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) కి చెందిన ప్రతిపక్ష శాసనసభ్యులు స్పీకర్ పోడియం ముందు ఉన్న వెల్లోకి దూసుకెళ్లడంతో గురువారం కేరళ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. మణిపూర్లోని చురచంద్పూర్ జిల్లా తాజా హింసాకాండకు వేదికైంది. గురువారం ఆలస్యంగా పోలీసు సూపరింటెండెంట్ మరియు జిల్లా కలెక్టర్ కార్యాలయాలు ఉన్న ప్రభుత్వ సమ్మేళనంపై దాడి చేసిన గుంపుపై భద్రతా దళాలు కాల్పులు జరపడంతో కనీసం 2 వ్యక్తులు మరణించారు మరియు డజను మంది గాయపడ్డారు. భారతీయ విద్యార్థులపై దాడులను అడ్డుకోవడానికి బిడెన్ అడ్మిన్ కిర్బీ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. హింసకు ఎటువంటి సాకు లేదు. జాతి, లింగం, మతం లేదా మరే ఇతర అంశాల ఆధారంగా ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ లో ఇది ఆమోదయోగ్యం కాదు అని కిర్బీ ఇక్కడ విలేకరులతో భారతదేశం నుండి మరియు భారతీయ అమెరికన్ సమాజానికి చెందిన విద్యార్థులపై వరుస దాడుల గురించి అడిగినప్పుడు చెప్పారు. It's not a game, it's a rich thing.